నవంబర్ 21 గురువారం రోజున ధనస్సు రాశి వారి యొక్క జీవిత రహస్యాలు అనేవి బయటపడబోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఇక ధనస్సు రాశి మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్నా అస్సలు నమ్మకం కుదరలేదా? అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా? అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి. ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా 24 గంటల్లోనే తీరిపోతాయి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, పండిత్ నంబూదరి, అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా. విద్యా, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఓర్పు సహనంతో ఉంటారు. దాన ధర్మాలు అంటే చాలా ముందుంటారు. దానాలు చేయటం, ధర్మం చేయటం అంటే వీరికి చాలా ఇష్టం. అంతేకాదు ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే వెళ్ళి ఆదుకునేటటువంటి లక్షణాలను కలిగి ఉంటారు ధనస్సు రాశివారు. ఈ ధనస్సు రాశివారు ఒక చిన్న పొరపాటును చేస్తూ ఉన్నారు. అది ఏమిటి అంటే మీ చుట్టూనే శత్రువులు ఉన్నారు. వారిని మీరు గమనించట్లేదు. ఎందుకంటే మీ చెడుని కోరుకునే వారిని, మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్చుకోలేనటువంటి వ్యక్తులను ఎప్పుడూ కూడా మీ చుట్టూ ప్రక్కాల్లో అంటే మీ దరిదాపుల్లో కూడా ఉంచుకోకూడదు. అలా ఉంచుకుంటే వారితోనే మీరు చాలా విధాలుగా స్ట్రగుల్స్ అనుభవిస్తూ ఉన్నారు. అది ఆఫీస్లో కావచ్చు, లేదా కుటుంబంలో కావచ్చు, ఫ్రెండ్స్ మధ్యలో కావచ్చు. ఇలా మీరు ఎప్పుడైనా సరే ఇది ఒక్కటి గమనించండి. ఎవరు ఎలాంటి వారు అనేటటువంటి విషయాలపైన దృష్టిని పెట్టండి. మీ మంచిని కోరే వారిని మీరు చేరదీయండి. మీ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేనటువంటి వారిని దూరంగా పెట్టండి. ఇలా చేస్తే మీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఎవరు ఆపినా సరే ఆగని విధంగా దూసుకుపోతారు. అంతేకాదు మీకు మీ పక్కనే ఉండి మీకు చెడుని ఎవరైతే క్రియేట్ చేస్తూ ఉన్నారో, అంటే నెగిటివిటీని ఎవరైతే క్రియేట్ చేస్తూ ఉన్నారో, అంటే మీకు మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉన్నారో, ఏదో ఒక సమస్యలో చిన్న చిన్న మాటలే అనుకుంటూ మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నారు, అంటే అవి వినటానికి చిన్నగే ఉన్నప్పటికీ మీ మనస్సుని చాలా బాధ పెడుతూ ఉంటాయి. అలాంటి నెగిటివిటీని కలిగించే వ్యక్తులను మీరు చాలా దూరంగా పెడితే చాలా మంచిది. ఎంత దూరంగా పెడితే అంత మంచిది అని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా జీవితంలో విజయాలు కలగాలి అన్నా, అదృష్టం కలగాలి అన్నా, ఐశ్వర్యం కలగాలి అన్నా మీరు కొద్దిగా ఇలా మీ చెడుని కోరుకునేటటువంటి వ్యక్తులను మీ శ్రేయోభిషుల్లాగా అంటే మీ శ్రేయోభిలాషుల్లాగానే కనిపిస్తూ ఉంటారు. వీరు మా శ్రేయోభిలాషులే కదా అని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ వారి మనస్సులో మాత్రం ఏదో ఒక రకమైనటువంటి దురాలోచన ఉంటుంది. అంటే మీరు ఎదుగుతున్నారు అనేటటువంటి కళ్ళ మంట అధికంగా ఉంటుంది. దానిని మీరు గ్రహించలేకపోతూ ఉంటారు. అలా మీరు ఎప్పుడైతే గ్రహించి ఆ వ్యక్తిని దూరం పెడతారో అప్పుడే మీరు మీ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతూ ఉంటారు. ఇంకొక విషయాన్ని మీరు చాలా బాగా గుర్తుంచుకోవాలి. అది ఏమిటి అంటే వారిపైన మీకు అంటే ఎలాంటి డౌట్ రాకుండా అప్పుడప్పుడు మీ పైన అభినందనల వర్షం కురిపిస్తారు. అంటే మంచి వారే అన్నట్టుగా మంచిగా నటిస్తూ ఉంటారు. మీపై పైపైన ప్రేమను చూపిస్తూ కొన్నిసార్లు మీకోసం చిన్న చిన్న ఖర్చులను కూడా పెడుతూ ఉంటారు. వారి పెట్టే ఖర్చు చిన్నదే కావచ్చు, కానీ మీతో మాత్రం పెద్ద ఖర్చును పెట్టించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలా మీ యొక్క జీవితంలో ఒక వ్యక్తి వల్ల మీరు కొంచెం బాధను అనుభవిస్తూ ఉన్నారు. ఆ వ్యక్తిని కొద్దిగా దూరం పెట్టవలసి ఉంటుంది. అంతేకాదు మీతో ఉండి మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు జీవితంలో నిజానికి సంతోషంగా ఉండలేరు కూడా. ఎందుకంటే మిమ్మల్ని బాధ పెట్టి వారు ఏమాత్రం సంతోషంగా జీవించలేరు. అలానే వారి చేత ఎవరూ కూడా సంతోషంగా ఉండలేరు. అలా మిమ్మల్ని బాధ పెట్టి వారు కూడా ఎలాంటి సంతోషానికి అంటే లోనవ్వలేరు, ఎలాంటి సంతోషకరమైన జీవితాన్ని కూడా గడపలేరు అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి.
కొంతమంది ఉంటారు, అంటే ఇక ఎవరినైనా సరే బాధించాలి అని చూసినప్పుడు వారు బాధిస్తే వారు బాధపడతారు, వారి బాధకి మనం కారణమవుతాము, ఆ శాపం పాపం మనల్ని వెంటాడుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి బాధలకి గురి చేస్తూ ఉంటారు. ఇతరులు బాధపడితే వారు సంతోషంగా జీవించాలి అనుకుంటూ ఉంటారు. అలాంటి మూర్ఖులు ఎవరైతే ఉన్నారో ఈ ధనస్సు రాశి వారి యొక్క చెంతని ఉన్నారు అని చెప్పుకోవచ్చు. కానీ వారు మనకు కనిపించరు, వారి యొక్క అంటే అంతరార్థం అనేది మనకు తెలియదు. కానీ వారికి బహిర్గతంగా ఒకలా ఉంటారు, అంతర్గతంగా ఇంకోలా ఉంటారు. వారి లోపల ఆలోచన మాత్రం కుళ్ళు కుతంత్రాలతో నిండి ఉంటుంది, లోపల పూర్తిగా చీడ పురుగులతో నిండి ఉంటుంది. అంటే ఎవరైతే బాధపడతారో అప్పుడు మేము చాలా సంతోషంగా ఉంటామని చెప్పి ఉంటారు. అలాంటి వ్యక్తులు ధనస్సు రాశి వారితో స్నేహం చేస్తూ ఉన్నారు. ఆ యొక్క స్నేహపూర్వం అనేటటువంటిది కొద్దిగా అంటే నమ్మే విధంగా ఉంటుంది. అందువల్ల వీరు గ్రహించలేకపోతూ ఉంటారు. ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు గ్రహించలేకపోతూ ఉంటారు వారి యొక్క అంతరార్థ్యాన్ని. అంతేకాదు, ఏదైనా ధనస్సు రాశి వారు మంచి విషయం ఉంది అనుకోండి, అంటే ఒక ఉద్యోగం పరంగా కావచ్చు, లేదా ఒక వ్యాపార పరంగా ఒక కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారు, అది ఒకవేళ అలాంటి వారితో డిస్కషన్ చేసినట్లు అయితే గనక మీ ఎదుగుదలను ఆపడానికి చిన్నగా ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే మీరు ఎలా అయితే ఎదుగుతారో అన్నట్లుగా వారు, ఎలా అంటే మీరు చెబుతున్న విధంగా వారు వింటూనే ఉన్నట్టు ఉంటారు, కానీ వద్దు అనేటటువంటి అంటే మీ యొక్క చేసే పనిని ఎంకరేజ్ చేయరు, డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. వారు అంటే ధనస్సు రాశి వారితో ఎంత బాగా చెప్పినప్పటికీ ఇది కాదు అది కాదు అనేటటువంటి డైవర్ట్ చేస్తూ ఉంటారు. అంటే వీరు ఎక్కడ ఎదిగిపోతారు అని చెప్పి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసినా సరే అది కాదు ఇది కాదు అన్నట్లుగా వారిని ముందుకు సాగకుండా ఆపివేస్తూ ఉంటారు. అలా మీరు ఎదుగుదల విషయాలను వారితో చెప్పితే గనక వారు పట్టించుకోరు, వారి మాటే నడాలి అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. వారికి ఎంత వివరంగా చెప్పినా ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ వారు అయినా సరే ఒప్పుకోరు. అంటే వారు అంత కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వారు చెప్పిందే జరగాలి, వారు చెప్పిందే వేదం అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులతో ఈ ధనస్సు రాశి వారు సావాసం చేసి వారి యొక్క స్నేహంలో నిండిపోయి వీరి యొక్క టైంని వృధా చేసుకోవటం అనేది ఉత్తమమైనటువంటి లక్షణం కాదు అని చెప్పుకోవచ్చు. ధనస్సు రాశి వారు మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకండి. మీ మనస్సుకి ఏది అనిపిస్తే అది నీతి నిజాయితీతో కూడినది అయి ఉంటే ఖచ్చితంగా మీరు ఎవరితో చెప్పనవసరం లేదు. మీరు ఎన్ని కష్టాలైనా ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా వాటిని ఎదురెళ్ళి మరి వాటిని అధిగమించి మరి ముందుకు సాగిపోవాలి. అప్పుడు మీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు. అంతేకాదు, మీరు మీ జీవితంలో నుండి కష్టాలు తొలగిపోతున్నాయని కూడా మీరు గ్రహించుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు, మీ జీవితంలో ఉండే ప్రతి సమస్యకి కారణం అలాంటి ఒక శత్రువులే అని చెప్పుకోవచ్చు. ఆ రహస్య శత్రువులను బయట పెడితే గనక ఖచ్చితంగా మీరు జీవితంలో ఉన్నత స్థాయికి వెళుతారు అని చెప్పుకోవచ్చు. ఆ రహస్య శత్రువులు మళ్ళీ ఎక్కడో ఉండరు, మీ చుట్టూనే ఉంటూ ఉంటారు. వారిని కొద్దిగా కనిపెట్టుకొని ఉండాలి. అలానే మీ రహస్యాలను వారితో చెప్పుకోకపోవటం చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు వస్తాయి. రహస్యాలు అనేవి మీవి ఎప్పుడు కూడా వారితో బయట పెట్టకండి. వీరు ఈరోజు మీతో మంచిగానే మాట్లాడినట్టు ఉంటారు, కానీ మీ రహస్యాలను పూర్తిగా వారితో చెప్పిన తర్వాత వారి గ్రిప్లోకి మీరు వెళ్ళిపోతారు. ఆ విధంగా మిమ్మల్ని కొద్దిగా మీకు భయం వేస్తూ ఉంటుంది. మీ యొక్క విషయాలు వారి దగ్గర ఉన్నాయి కదా అని చెప్పి మీరు వారికే భయపడవలసి వస్తుంది. కనుక మీరు ఎవరితోనైనా ఏదైనా విషయాన్ని షేర్ చేసుకునే ముందు ఆ వ్యక్తి ఎలాంటి వారు అనేటటువంటి పూర్తి సమాచారం మీ దగ్గర లేనప్పుడు ఎవరితో ఏ విషయాలను ఏ రహస్యాలను పంచుకోకండి. ఇలా మీ చుట్టూనే రహస్య శత్రువులు ఉన్నారు, వారిని కొద్దిగా కనిపెట్టుకుని ఉండండి. గ్రహించండి మీ శత్రువులు ఎవరు అనేటటువంటి విషయాన్ని గ్రహించండి. ఎవరిని కూడా ఎప్పుడు గుడ్డిగా నమ్మవద్దు. అలా ధనస్సు రాశి వారి కానీ గుడ్డిగా ఎవరినైనా నమ్మితే గనక తప్పకుండా వారికి కష్టం అనేది ఎదురవుతుంది. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా మీ యొక్క కష్టం నుండి బయటపడాలి అంటే ధనస్సు రాశి వారు ఎప్పుడైనా సరే ఇతరులను ఎక్కువగా నమ్మకూడదు. అంటే అందరినీ కాదు, కొంతమందిని మాత్రం అస్సలు ఎక్కువగా నమ్మకూడదు. అంతేకాదు, ఈ ధనస్సు రాశి వారు చెడు వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులకి దూరంగా ఉండాలి. అలాంటి వ్యక్తులతో చేసే స్నేహం అనేది మన జీవితంలో చాలా రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది.
అలాంటి వ్యక్తులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచి ఫలితాలు కలుగుతాయి. మీ యొక్క సిద్ధాంతాలను ఎప్పుడూ కూడా పక్కన పెట్టకూడదు. ఇతరుల సిద్ధాంతాన్ని ముందుకు తేయకూడదు. మీ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో దాని మేరకు సాగిపోవాలి. ఎప్పుడూ కూడా ఇతరులకి చెప్పాలి, చెయ్యాలి అనేటటువంటి విధి విధానంతో కూడి ఉంటే ఎప్పుడూ కూడా మీరు జీవితంలో ముందుకు సాగిపోరు. మీకు అనిపించినది, కరెక్ట్ అనిపించినది మీ మైండ్ ఏది చెబితే అది చేయండి. అప్పుడే మీరు జీవితంలో విజయాలు సాధిస్తారు. ఎవరిపైన డిపెండ్ కావద్దు. మీ కాళ్ళపైన మీరు నిలబడాలి అనేటటువంటి ఆలోచన విధి విధానమే మిమ్మల్ని ఏదో ఒక రోజు ఒక మంచి స్థాయిలో నిలబెడుతుంది. అంతేకాదు ఈ యొక్క ధనస్సు రాశి వారిపైన శివానుగ్రహం అధికంగా ఉంటుంది. పరమేశ్వరుని నిత్యం పూజించండి. అంతేకాదు విష్ణు సహస్ర నామాలను చదవండి. విష్ణుమూర్తిని పూజించండి. ముఖ్యంగా రేపు అంటే నవంబర్ 21వ తారీఖు గురువారం రోజున ధనస్సు రాశి వారు విష్ణుమూర్తిని పూజించండి. ఆ రోజు గురుపుష్య యోగం ఎంతో పవిత్రమైనటువంటి రోజు. గురుపుష్య యోగం అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు కనుక మర్చిపోకుండా తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించి మర్చిపోకుండా ఆ రోజు గురుపుష్య యోగం. అంతేకాదు ధనస్సు రాశికి అధిపతి కూడా గురువే కనుక ఎంతో మంచి రోజున మీరు గురుపుష్య యోగం రోజున ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో ఆ రోజు వీలైనంత మట్టుకు మీరు దాన ధర్మాలు చేస్తే కనుక బంగారం కొంటూనే ఉంటారు. బంగారం కొనటంలో విజయాన్ని సాధిస్తారు. తెలుసుకున్నారు కదా. నవంబర్ 21వ తారీఖు గురువారం రోజున ధనస్సు రాశి వారు ఎలాంటి శత్రువులను దూరం పెట్టాలి, అలానే బంగారం కొనే అవకాశాలు రావాలి అంటే ఏ దేవత ఆరాధన చేయాలి అని లక్ష్మీదేవి ఆరాధన చేయండి. అలానే విష్ణుమూర్తి సహస్ర నామాలను చదవండి. పరమశివుణ్ణి పూజించండి. తప్పకుండా జీవితంలో మంచి ఫలితాలను పొందుతారు అని గుర్తుంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.